షిఫ్ట్ చేస్తూ పంపిస్తున్నాను. చేసేది చేయాలమ్మా. మొదటి ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరము గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందరి ఒక జాము వలె నున్నవి. కాబట్టి నివాస స్థలము ఇక్కడ లేదు. నివాస స్థలం అనేక పౌరసత్వం పరలోకంలో ఉంది. మనం ఏ లోకంలో పరదేశంలో ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఇట్లాంటి ఎన్నో చూస్తాం. మనం కూడా ఒక స్థలానికి వెళ్ళాలి. కాబట్టి మనకు గొప్ప నిరీక్షణ. యేసుతో మరణాన్ని జయించి లేచారు. ఆయన తిరిగి విశ్వాసం ఉంచిన వారి కొరకు వస్తున్నాడు. మనము మన యందు విశ్వాసం ఉంచిన గొప్ప విశ్వాసము నిరీక్షణ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి అటువంటి విశ్వాసము నిరీక్షణ అనేది మనం కలుగజేస్తాం. కుటుంబంలో కుటుంబ జీవితము, పిల్లలతో కలిసి జీవిస్తాం. కొన్ని సంవత్సరాలు ప్రేమ అనురాగం అనేది ఉంటుంది. బాధ అనేది, దుఃఖం అనేది ఉంటుంది. కొన్ని రోజులు మనం మర్చిపోతుంటాం. ఇది సహజమైనటువంటివి. కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. వారి వారి సమయంలో ఆ పిలుపుని అందుకొని మనం అందరము పోవలసినటువంటి వారం కావాలి. ఎవరే కానీ ఇక్కడ ఉండేవారు వారి వారి సమయంలో మనం వెళ్ళిపోవలసినటువంటి వారం ఉన్నాం. కాబట్టి ఒకరిని పుట్టిన దినం కన్నా మరణ దినము శ్రేష్టం అనేది రాయబడింది. కాబట్టి మరణ దినంలో వారు ప్రభువుతో కలుసుకుంటున్నారు. అక్కడ నిత్య నివాసంలో విశ్రాంతిలో వారు ఉంటారు. అది మన యొక్క విశ్వాసము. ఆ రీతిగా కుటుంబాన్ని గురించి ఈ కార్యక్రమం జరగబోయే కార్యక్రమం నుంచి మహిమకరంగా జరుగుతున్నా ప్రార్థన చేసుకుంటాం. స్తుతులు కానబుసిన మా దేవ యెహోవా నీకు స్తోత్రములు మహిమలు చెప్తున్నాను. నువ్వు ఒక్కనివే స్తుతులు స్తోత్రములకు అర్హుడైన దేవుడు అయినావు. నువ్వు మమ్మల్ని సృష్టించావు. నీ పోలికలో నీ స్వరంలో సృష్టించావు. నీ ఆత్మను అందించావు. కాబట్టి నాయన నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము ఇప్పుడు రావాల్సినటువంటి వారంగా సిద్ధపడినటువంటి వారుగా నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. అది మా యొక్క గొప్ప విశ్వాసము, నిరీక్షణ. ఆ రీతిగా నేను విడిచిపోయినటువంటి కుటుంబాన్ని, సహోదరుని పిల్లలను, వారి పిల్లలను, అల్లున్న ప్రతి ఒక్కరిని రక్త సంబంధాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణ అందించండి, నీ ప్రేమను అనుగించండి, ఓర్పును అనుగించండి, సమాధానం అనుగించండి. తిరిగి మేము మా పితరులను కలుసుకుంటామనే గొప్ప విశ్వాసము, నిరీక్షణ అనుగించండి. నాయన విశ్వాసము తండ్రి అయినటువంటి అబ్రహాముతో మీరు మాట్లాడినప్పుడు నీ నిండు వృద్ధాప్యంలో నిద్రించి నీ పితరుతో చేర్చబడతావు అని వాక్యం చెప్తున్నా. అటువంటి విశ్వాసం నాయన ఈ కుటుంబానికి, రక్త సంబంధులకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచమని, అనుగ్రహించమని నజరైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన యొక్క మహిమ ఈ కుటుంబ సభ్యుల మీదను, రక్త సంబంధుల మీదను, బంధువర్గం మీదను, వచ్చిన మన అందరి మీదను ప్రకాశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. యంగ్స్టర్స్ ఉండే కరెక్ట్ పట్టుకోవడం బ్యాక్ ఉండాలమ్మా. సైడ్ ప్రాబ్లం అవుతుంది. చేసుకోండమ్మా.
పట్టుకుంటేనేమో ఎవరినో అవతల సైడ్ తెలుసుకుంటాం. మేడం ఇద్దరు పక్క వాళ్ళు సార్ కాలే అయితే అన్నీ అర్థం వస్తారు అట్లా వాళ్ళు అర్థం అట్లా వాళ్ళు తెలిసి సాల్వ్ మనకి కొంచెం పైకి చేరేసుకోలేదు పైకి ఏం పైకి అది ఇది పైకి హైట్ పోదు అంతే అది అక్కడ చల్లక్క చెప్పరా హలో మామూలు ఫోటో అయిపోయింది చెప్పు
జరగండి. జరగండి. కొంచెం కింద కొంచెం కింద. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పైకి ఎత్తండి. తీసుకోవాలి బయటికి. నాతో పోతే పోయేవాళ్ళు బస్సులో పోయేవాళ్ళు బస్ బస్సులో పోయేవాళ్ళు సార్ కొంచెము కెమెరా మీ చర్చి పెద్ద చర్చి పోతాను నేను చర్చి ఆ నుంచి మళ్ళీ జోహారాపురం అని చూసినానులే. మనం పోతుంటే మొత్తం రావుతున్నాయినా మొత్తం అయితే మరి ఒక్కడే కనబడతా దాంట్లో. హలో ఓకేనా
రైతు బాగుండదు డేట్ డీటెయిల్స్ రైతు బాగుండదు రోజుతో కాదని 2 రోజులు మ్యాగ్నెట్ కీసా మళ్ళీ మాట్లాడుతుంది ఆలోచించండి మ్యాగ్నెట్ అక్కడ ఎవరికి కావాలి అది అక్కడక్క చిల్డ్రన్స్ పార్క్ ఉన్న చర్చే కదా మా డాడీ చెప్పు చెన్నై నుంచి ఫ్లవర్స్ తెచ్చాడు అది మా డాడీకి చెప్పన్నా డాడీకి చెప్పు బయటనే ఉంది అక్కడ ఒక బ్యాగ్ ఫాలో అయిపోతుంది ముందుకు ఇక్కడే మా ఇల్లు దగ్గర
మా పరిస్థితి మా మంచిగా తెలుసుకోవడం మళ్ళీ ఆటో మాట్లాడుతున్నా లేదా ఎట్లా కంటిన్యూ రావాలి ఈరోజు చూస్తున్నామని ఈరోజు కంపల్సరీ వస్తారా నైట్ చూసి నీకు ఏ విషయం చెప్తా ఈరోజు నైట్ చూస్తా ఏదైనా అవి చూసి చెప్పండి. అవునవును లేకపోతే మనం ఒక స్టెప్ కింద కూర్చున్నాం లేకపోతే బాబాయ్ hold this I will ఆటో పడిపోయింది చిల్డ్రన్స్ పార్క్ అనేది తెచ్చి దారిలో అక్కడక్కడ దారిలో సెంటర్ లో ఏమైనా ఒకటి ఫోటో కథ తీస్తా మోడల్ అనేది ఒక బుక్ కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో ముద్రించి అందరికి కూడా ఇచ్చినారు. 4వదిగా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దినారు. 5వదిగా మనం గమనించినట్లయితే ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి వాడు ముందుకు వెళ్ళేటటువంటి వారు.
కాబట్టి ఆయనే సాటి. అంటే దొరైరాజు ఎవరైనా దొరైరాజు ఈజ్ మోడల్ ఆఫ్ ది ఫ్యామిలీ, దొరైరాజు ఈజ్ మోడల్ ఆఫ్ ది చర్చ్, దొరైరాజు మోడల్ ఆఫ్ ది సొసైటీ. ఒక రోల్ మోడల్గా ఆయన పెట్టుకోవచ్చు. తర్వాత ఇద్దరు కూడా వదినమ్మ కూడా ఒక గెస్ట్ ఆఫీసర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆమె పనిచేసింది. కాబట్టి వదినమ్మకు బిడ్డలకు ఆదరణ, శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు దయచేయాలని ఆ భగవంతుని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మరణం గురించి 66 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం మనం గమనించినట్లయితే తోట చెట్ల మధ్య పండ్లు మీరు తింటే మీరు చచ్చెదరు అని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరితే, అంటే ఈ చావు అనేది ఆది కాండంలోనే అప్పుడే ప్రవక్తలు రాసి ఉన్నారు. ఈ మరణము అనేది అందరికీ చాలా బాధాకరమైనటువంటిది. వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఏడుస్తాం. ఇది మానవునిక జీవితంలో ఈ మరణం చివరి యాత్ర, ఇంకా చూడలేదు. అందుకే బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, స్నేహితులు కానీ 2 దానిలో కలుసుకుంటుంటారు. ఎంత పెద్ద శత్రువులైనా సాగుకొకటి, వివాహం ఒకటి. ఎందుకంటే వివాహం మళ్ళీ రాదు, ఈ మరణం మళ్ళీ రాదు, మళ్ళీ చూడలే. నేను బాగాలేనప్పుడు కూడా అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఇదే కమ్యూనికేట్ జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. కొంతకాలం వారు జీవిస్తారని నేను అనుకున్నా. ఇంత అనేది కాలంలోనే మరి ప్రభు సన్నిధానం చేస్తారని నేను అనుకోలేదు. అయినప్పటికీ డాక్టర్ అమ్మ చాలా చక్కగా చూసుకున్నారు. బిడ్డాలుడు అందరూ కూడా తల్లిదండ్రులు చక్కగా చూసుకున్నారు. దానికి సందేహం ఏం లేదు. దేవుడు అంతవరకు రాసిపెట్టి ఉన్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనుషుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఈ మరణము అనేది దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా తెలిపినట్టుగా మనం చూస్తుంటున్నాం. జననము, మరణము, పుట్టుట, గిట్టుట. జన్మించినటువంటి మానవుడు మరణించక మనమేమంటామండి? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకునేనాడు. దుఃఖపడి వార్తలు వారు ఓదార్చబడుతున్నారు. మరణించినాడు అంటారు, చనిపోయినాడు అంటాం, ప్రభువు తీసుకున్నాడు అంటాం, దేవుని గుడారంలో చేరినాడు అంటాం, నిద్రించినాడు అంటాం. అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే ఈ మానవుని యొక్క జీవితంలో ఇది చివరి యాత్ర, ఇక మళ్ళీ చూడలేదు. అందుకే ఈ దినం మనం కదా నివాళులు అర్పిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఏమండి? కాబట్టి వారు చేసినటువంటి సేవలు చివరిసారిగా కొనియాడుతున్నారు. వారు ఉద్యోగం చేసినాడు, గవర్నమెంట్ జాబ్, పీడీ ఆర్గనైజేషన్ చేసినాడు, బాధ్యత కమిటీ మెంబర్గా చేసినాడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేసినాడు. ఏమండి? కుటుంబాన్ని బిడ్డలు, 4 బిడ్డలను కుటుంబీకులు చేసినారు. అందరు మంచి స్థితిలో ఉన్నారు. ఇండ్లు ఇచ్చినాడు దేవుడు, భార్య బిడ్డలు ఇచ్చినాడు, సమస్తాన్ని ఇచ్చినాడు. అందుకే ఒక్కసారి మనకు ఆశ్చర్యం అవుతుంది. ఇదంతా కూడా మనం అనుభవించడానికే దేవుడు పెట్టాను. చూడండి, తీసుకుపోవడానికి పెట్టాలి. మర్మం చూడండి, సంపాదిస్తున్నా ఇల్లు ఇవి అన్ని కూడా కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఏమైనా కోట్లు వెనకమ్మ తీసుకుపోతున్నాడా? ఇట్లా 2 అడుగులు ఇట్లా పెద్ద చేయించినారు, స్టోన్ చేయించినారు, బట్టలు గిట్టలు బాగా చెట్లు గంటలు పోవడం పంపిస్తున్నారు. ఏం తీసుకుపోవాలి? అందుకేనేమో దేవుడికి ఏం లేవు. అందుకే ఆయన దేవుడు అని మనం ఆనందిస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకునేనాడు. నేను ఇంటికాడ కూడా ఒక వాక్యం చెప్పినాను, అది చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ప్రభువునందు నిద్రించిన వారందరూ నీతిమంతులే. ఏమండి? అందరూ. ఎందుకు చెప్తున్నానంటే వారు అవసాన దశలో ప్రార్థించుంటారు, దేవుని మొరపెట్టుకుంటారు, దేవుని వేడుకుంటారు.
కాబట్టి నీతి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఇప్పుడు అన్నను దొరైనా బాబు గారిని సార్ను మనం జ్ఞాపకం చేసుకొని మనకందరికీ ఆశీర్వాదకరం. కుటుంబానికే కాదు, పాల్గొనే మనకందరికీ కూడా ఆశీర్వాదకరమే. కాబట్టి ఈ మరణము అనేది నిద్రతో సమానము. ఈ మరణము వయస్సుతో పరిమితం లేదు, ధనవంతుడం లేదు, పేదవాడం లేదు, మధ్యతరగతి వాడం లేదు. జననము మరణం, పుట్టుట గిట్టుట, జన్మించినటువంటి మానవం మరణించక మానవం. మనమేమంటాం, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ అవశ్యం ప్రాణం నీది కానీ నాది కానీ మన చేతుల్లో లేదు, అది ఆయన చేతుల్లో ఉంది. ఇప్పుడు గంట కొట్టేప్పుడు వెళ్ళిపోవాల్సిందే. అయితే 90 దాని కీర్తనలో మనం చూస్తాం, మనుషులను మంటికి మార్చుతున్నాము, నరులారా తిరిగి రండని. జన్మనిచ్చినది ఆయనే, చదువు చెప్పినది ఆయనే, పెళ్లి చేసినది ఆయనే, ఉద్యోగం ఇచ్చినది ఆయనే, పిల్లలు ఇచ్చినది ఆయనే, ఇండ్లు బంగారం అంతా ఇచ్చినది ఆయన. మళ్ళీ ఆయన పిలుచున్నాడు 90 కీర్తనలో. జన్మనిచ్చినదంటే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెరుగలు మెరుగు వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే చేసిన. గాడ్ ఇస్ ఎ క్రియేటర్. సంఖ్య పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని నేనే అంటున్నాడు యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 4వ వచనంలో. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు దొరేదాదన్న ఒక రక్తం ముద్దగా ఉన్నాడు. వాళ్ళమ్మ 9 మాసాలు మోసింది, కనింది, పాలిచ్చి పెంచింది, పెళ్లి చేసింది, చదివించింది, పెళ్లి చేసింది. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఇదంతా ఒక ప్రక్రియ. ఒకసారి మనకు ఆశ్చర్యం, ఇప్పుడు భూమి గుండ్రముగా తిరుగుతుంది, చదువుకున్నాం. ఆకాశం ఉంది, అది ఎంత ఎత్తుందో ఎవరు చెప్పలేం. కాబట్టి మానవుని యొక్క జీవితం మన చేతుల్లో లేదు. ఒకటి, శారీరకంగా అయితే మా వదిన పిల్లలు దుఃఖపడాలి. ఇంతకాలం ఉండే ఒక పులి మాదిరి, ఒక సింహం మాదిరి ఉండేవాడు. గీసాలు పెట్టి ఎంత గట్టిగా మాట్లాడతాడో అంత సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి అన్న వారు లేరు. శారీరకంగా అయితే మనం బాధపడాలి, ఆత్మీయంగా అయితే మనం సంతోషపడాలి. ఎందుకు? అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిది నిత్యమైన నివాసం ఎక్కడుంది? అక్కడ ఉంది. మన ఇండ్లు పడిపోవచ్చు, అయితే దేవుని చేత ఇక్కడ మానవులు కట్టారు. దేవుని చేత కట్టబడిన నివాసంలోకి ఆయన వెళ్ళాడు. ఒకటి. రెండవది, నిత్యము ప్రార్థన చేస్తుంటాడు, వదినమ్మ కొరకు, పిల్లల కొరకు, మనందరి కొరకు కూడా. 3 తోటలు అంటే చాలా అన్నమాట, ఎక్కువ బలగం ఉంది. మా గుర్లమ్మ వాళ్ళ జేజీ 3 తోట ఆమె అనమాట. అట్లా మాకు రాజశేఖరు ఇట్లా అన్న వీళ్ళందరూ బంధువులు అనమాట. వాళ్ళ జేజీ బతుకున్నప్పుడు అంటున్నా, దయచేసి అందరూ అక్కడికి వెళ్ళి అందరూ మనలే నేను చూపిస్తా అంటున్నా. కాబట్టి అందుకే ప్రజలు బాగా తండోపతండాలుగా నివాళులు అర్పించడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి, వీడ్కోలు పలకడానికి ఇది చివరి యాత్ర. ఆయనకు వీడ్కోలు పలకడానికి మనం అందరం కూడా వచ్చినాం. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ మరణము అనేది అందరికీ సంభవిస్తారు. కాబట్టి వాక్యాలు చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి ముగిస్తుంటున్నాను. కాబట్టి కుటుంబానికి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, మా వదినమ్మకు. ఎందుకంటే ఆమె కూడా చచ్చిపోయి బ్రతికింది, దేవుడు బతికిచ్చినాడు. ఇంటికాడ పోయినప్పుడు ఇద్దరు బాగుండ్రి, ఒక లవ్ బర్డ్స్, ప్రేమ పక్షుల మాదిరి. ఒక విధంగా ఆవేదన, చింత, బాధ ఉంటుంది. ఉదయం ప్రార్థన వెళ్ళాను, మా అన్నకెళ్ళి చూస్తుంది, ఏడుస్తుంది, కన్ను నీళ్ళు దురుచుకుంటూ ఉంది. వాళ్ళమ్మ ఏడుస్తుంటే బిడ్డ కూడా మళ్ళీ ఏడుస్తూ ఉంది. బాధ ఉంటుంది. అయితే ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేస్తాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చివరి వరకు చూస్తే దేవుడే వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. కాబట్టి వదినమ్మకు ఆదరణ, శాంతి, సమాధానం మధ్య దయచేయాలని, తర్వాత
కుటుంబ సభ్యులందరికీ కూడా బిడ్డలు అల్లుళ్ళు మీరు బాగా చక్కగా చూసుకున్నారమ్మా, మీ బాధ్యత నెరవేర్చినారు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకునేనాడు. కాబట్టి అక్కడ కూడా ఇంటికాడ నేను చెప్పినాను, రాజులు కదా, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం కదా, మొదటి రాజుల గ్రంథము అంటే ఆధారకరమైనటువంటి వాక్యం 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చినారు. దావీదుకు మరణకాలం సమీపించగా తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి ఇలాగ చెప్తున్నాడు. ఏమని? నెంబర్ 1, లోకులందరూ పోవలసిన మార్గమున పోవచ్చున్నా. ఇది లోకం తీరే అంతే. ట్రెడిషన్ కావచ్చు, ఆనవాయితీ కావచ్చు, పద్ధతి కావచ్చు, ఏదన్నా కానీ లోకులందరూ పోవలసిన మార్గమున పోవచ్చున్నారు. 1. 2వది ఏంది? ధైర్యం తెచ్చుకొని. ఎందుకంటే మిగతా పిల్లలు ఉన్నారు, మీరు పెద్ద దిక్కుగా ఉంటే వదినమ్మ వాళ్ళు ఇంకా బాగుంటారు. మీరు కూడా బిడ్డలు అమ్మను బాగా చూసుకుంటే ఇంకా 100 ఏళ్ళు బతుకుతే మంచిదే. కాబట్టి లోకలందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. 1. 2వది ధైర్యం తెచ్చుకొని, అధైర్యపడకూడదు. 3వది నిబ్బరము కలిగి. 4వది వివేకంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, అన్న ఈ లోకములో భార్య పట్ల, బిడ్డల పట్ల, అన్నుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్కజనుల పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, డయాసిస్ పట్ల చేసినటువంటి సేవలు ఎన్నలేనివి. అవన్నీ మనం స్మరించుకుంటూ ఒక రోల్ మోడల్గా మనం పెట్టుకొని మనము కూడా మనం తగ్గించుకొని ఆయన శిలువనెత్తుకొని ఆయన వెంబడించడము దేవుడు తనక పరిశుద్ధాత్మశక్తి కుమరించి సంరక్షించి కాపాడను గాక. ఆమేన్. రెవరెండ్ సుమిత్ర ఆస్టర్ గారు, సుమిత్ర ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శక్తివంతమైన, శ్రేష్టమైన, సర్వోన్నతమైన మీ నామం బట్టి ఈ సమయంలో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తునందు శ్రమలు మా ఎందెలాగా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా మాకు ఆదరణ లభించుచున్నదని భక్తుడైన పౌలు గారు ఏ విధముగా కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. నాయనా, ఇదిగో నీ పిలుపునందుకొని నీ మహిమలోనికి తెచ్చినటువంటి మా అన్నగారైనటువంటి కుటుంబము కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దొరరాజులను మీరు పిలుచుకున్నారని మీ చిత్తమునైనా శ్రమ, దుఃఖము, వేదన ఇవన్నీ మా జీవితాల్లో ఒక శ్రేష్టమైన నిరీక్షణతో నడిపించబోతున్నాయని నమ్మి కుటుంబాన్ని దయతో ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా వదినమ్మను, పిల్లల్ని, రక్త సంబంధికులను, బంధుమిత్రాదులందరిని బట్టి నీకు సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభునందు మృతులు ధనిలని లేఖనంలో సెలవిచ్చావు నాయనా. నీవు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై స్తోత్రమని అన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారిని సన్నిధిలో ఏ విధముగా స్తుతించి ఆరాధించారో అట్టి ఆరాధికుడిగా నీ సన్నిధిలో నీవు పిలుచుకొని ఆయనకి నీవిచ్చిన తలాంతులను బట్టి దేవని రాజ్యంలో నీవు ఆయన ద్వారా మహిమపరచబడుతున్నందుకు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. భూమి మీద వారు జీవించిన జీవితాన్ని బట్టి వారి యొక్క మాదిరికరమైనటువంటి శ్రేష్టమైన ఆత్మీయ పరిచయను బట్టి, కుటుంబ బాధ్యతలన్నిటిని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నైనా కుటుంబాన్ని అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ధైర్యపరిచి నిరీక్షణతో నడిపించి ఒక దినమున మేము వారిని ఎదుర్కోగలిగేటువంటి ఆత్మీయత దేవుడు మాకు ఇచ్చాడనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో కూడిన వాగ్దానమును కుటుంబానికి దయచేసి నీవే మహిమ పొందమని, జరగబోతున్న కార్యం అంతట్లో నీ సన్నిధిని తోడయించమని నజరేయుడు యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రెవరెండ్ పిహెచ్బి సుకుమార్ బాబు గారు ప్రార్థనలు నడిపిస్తాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, పరలోకపు తండ్రి,
నరులారా తిరిగి నా యుద్ధకు రండి అని నీ దైవ పిలుపును అందుకని ప్రభువా నీ చెంతకు నీ సన్నిధానములో ప్రభువా గడిచిన దినముల తండ్రి నీ చెంతకు చేర్చుకున్నటువంటి దొరెరాజు అంకుల్ని బట్టి వందనం చెల్లిస్తాను. కృప కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ప్రభువా అంకుల్ చేసేటువంటి ప్రతి విధమైనటువంటి పరిచయను బట్టి నీకు స్తోత్రమయ్యా. పల్లెలలో పట్టణాలలో ఆయా స్థలాలలో ప్రభువా నీ దాసుని మీరు నిలవబెట్టుకున్నారు. బలమైనటువంటి నీ అభిషేకముతో అనేకకు సాక్షాత్కరంగా తండ్రి మీరు నిలవబెట్టుకున్నటువంటి రీతిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నా. మహోన్నతుని మా తండ్రి, మృతులైన నీ వారు బ్రతుకుదురు అని యెషయా ప్రవక్త సెలవిచ్చేటువంటి రీతిలో కృపగలిగిన తండ్రి నీ దాసుని మేము తిరిగి కలుసుకుంటాము అన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ప్రభువా విడవబడినటువంటి కుటుంబాన్ని తండ్రి మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ప్రభువా నీ రెండవ రాకడలో తండ్రి నీ దాసుని యొక్క ఆత్మను వెంట పెట్టుకొని వచ్చి మహిమ శరీరం ధరించుకొని మేమందరము ఆ మధ్యాకాశములో నిన్ను స్తుతించేంత పర్యంతరము ప్రభువా విడవబడి కుటుంబములు మమ్మల్ని అందరినీ మా ప్రాణాత్మ శరీరమును తండ్రి మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నా. అయ్యా ఈ లోకం నుంచి తండ్రి యేసయ్య మేము ఏమీ తీసుకోలేము. కేవలం తండ్రి యేసయ్య మేము చేసేటువంటి క్రియలే, అంకుల్ చేసేటువంటి ప్రతి మంచి కార్యమును తండ్రి యేసయ్య కుటుంబముగా సంఘముగా ప్రభువా మేము కొనసాగించడానికి నీ ప్రేమను క్రియారూపకంలో చూపించడానికి మీరే కృప చూపించమని నీ రెండవ రాకడలో ప్రభు యేసయ్య నీ దాసు యొక్క ఆత్మను ఎత్తిపెట్టుకొని వచ్చి మహిమ శరీరం ధరించుకొని ఆ మధ్య ఆకాశం మేమందరము కలుసుకునేంత పర్యంతరం నీ దీవెనతో నీ ఆదరణ నీ ఓదార్పుతో విడవబడిన కుటుంబాన్ని తండ్రి యేసయ్య దీవించి ఆశీర్వదించబడి ప్రార్థిస్తున్నాం. ఎవరయ్యా వీరు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే, గొర్రెపిల్ల రక్తములో అయ్యా తెలుపు చేసుకున్నటువంటి వారు అని నీ లేఖనం చెప్తున్నది. అవును ప్రభు యేసయ్య, ఈ లోకమైనటువంటి ప్రతి శ్రమ, కష్టము, దుఃఖము, అనారోగ్యం నుంచి మీరు విడిపించి శాశ్వతమైనటువంటి సమాధానంలోనికి మీరు నడిపించేటువంటి రీతిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా తండ్రి ఆ యొక్క మార్గం గుండా వెళ్ళవలసినటువంటి వారము కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే తండ్రి మా జీవితములను మా బ్రతుకులను ప్రభువా మేము సరి చేసుకొని తండ్రి నిరంతరం స్తుతించడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఏ రీతిగా అయితే తండ్రి సంతోషముగా తండ్రి నీ దాసుడు తండ్రి అనేకుల ద్వారా తండ్రి నిన్ను స్తుతించినాడు, ఆ పరములో తండ్రి గాన ప్రతిగానములతో రేయిం పగలు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాడని మేము నమ్ముతున్నాం తండ్రి. కుటుంబము కొరకై సంఘముల కొరకై చేయించినటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తారని మేము నమ్ముతూ తండ్రి విడవబడినటువంటి ఆంటీని అక్క వాళ్ళ కుటుంబములన్నిటినీ తండ్రి యేసయ్య మీరే ఓదార్చి సంఘమును ఓదార్చి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి. థ్యాంక్ యూ బాబు గారు. మరి ఇంకా ఇద్దరు గురువులు ఉన్నారు. అక్కడ ఆరాధన అక్కడ బేరేల్ గ్రౌండ్ లో వాళ్ళు చేస్తారు. కన్నాకర బాబు, జాన్సన్ వాళ్ళు వస్తారు. ఒక ప్రకటన కీర్తన పాడుతున్నప్పుడు ముందు పురుషులు లైన్కి వచ్చి చూడండి, ఎక్కడైనా ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. తర్వాత స్త్రీలు లైన్గా అందరు కూడా వెళ్తారు. తర్వాత మేము పాట పాడుకుంటూ మరి వీడ్కోలు ఇస్తాం. మరి సంఘం అంతా కూడా లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. లెట్ us all stand. కీర్తన 487వ కీర్తన పాడుతుండగా చివరిసారిగా మరి అన్నను చూడవలసిందిగా కోరుచుంటున్నాం. దేశీ పుణ్యక్షేత్ర యాత్ర పోవుచుందువా యేసునాజ్ఞ తలపోసి మోక్షమొందబోదను కొండలేకేలు దాటి మోక్షరాజ్యం చేరుదాకా మోక్షరాజ్యం చేరుదాకా ముందు పోచుందును ఒంటిగాను పోదువే నీకు భయముండదా లేదు నాకు భయమేలా స్వామి యేసు నాకు త్రోవ చూపా యేసు నాకు
త్రోవ చూప ముందు పోచుందును పరదేశి మోక్షమందు నీకు లాభముండును నిత్యానంద సువిశ్రాంతి యందునందు లాభము జీవనాన్ని త్రాగి యేసుతో సదా వసింప యేసుతో సదా వసింప ముందు పోచుందును పరదేశి నీతో నేను యాత్ర చేయవచ్చునా రమ్ము నాతో కూడా రమ్ము యేసు నిన్ను రమ్మని మార్గయాసమైననేమి మాకు మోక్షం చిక్కువేళ మాకు మోక్షం చిక్కువేళ సువిశ్రాంతి కలుగును. కీర్తన 497వ కీర్తన. అంత్యదినమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిల్చుచుండ కూడా చేరియుందున నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు కూడా చేరియుందు నచ్చట క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబునా భక్తులార కూడి రండి అంచు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేలు యేసు పిల్చుచుండగా చేరియుందు నచ్చట కూడా చేరియుందు కూడా చేరియుందు కూడా వికాంతిని మించినదో ఒక దేశము దూరమునా భక్తులు చూచెదరు తండ్రి ఆశ్రయమిచ్చునట త్వరలో మేము చేరుదు మా స్థలము త్వరలో మేము చేరుదు మా స్థలము దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలు
అందునేప్పుడు పాడుదుము. త్వరలో మేము చేరుదుమా స్థలము. త్వరలో మేము చేరుదుమా స్థలము. ప్రేమ సాగరుడౌ జనకు మాకు నీచిన మేలులకై మా కృతజ్ఞత చూపుచును. నిత్యము స్తుతించెదము. త్వరలో మేము చేరుదుమా స్థలము. త్వరలో మేము చేరుదుమా స్థలము. పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు. పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు. చిత్ర వస్తువులు చెల్లడి ఒకవి చిత్రమైన సంతా లోకము చిత్రమైన సంతా. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. స్థిరమని నమ్మకు ధరయవరికి స్థిరమని నమ్మకు ధరయవరికి పరలోకమే స్థిరము. నిజముగా పరలోకమే స్థిరము. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. మెడలు బీదెలు మేలగు సరకులు మెడలు మీదలు మేలగు సరకులు పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. ధనధాన్యాంబులు ధరగక మానవు ధనధాన్యాంబులు ధరగక మానవు పరిపాటలు పోయే నిజముగా పరిపాటలు పోయే. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినా ఎన్ని నాళ్ళు మన పరమేశ్వరము ప్రియులారా పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు. యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగా
శ్రీ జీవముగా ప్రదేశులము దిగాదిపుడు నిజముగా మీగాదిపుడు యేసునాకు విశ్వాసము విశ్వాసము మేడం కొంచెం జరుగుతున్నా సుబ్బు అదే పుల్లెకాల వెంకటాపల్లి పోతుంది వినబడు పూరా మదిగో వినబడు పూరా మదిగో పదపదారి కుమోద బాంధవుతోను మరి దీపాచవితోను దాని అవసరమింత లేదు అవిరాతమున క్రీస్తు డందుండు ప్రభాతో సంసవమై వైభవమై యుత్సవమై వెల్గుచునుండు పరిశుద్ధి 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 అని వినబడు పూరా మదిగో వినబడు పూరా మదిగో పద పదారే ప్రియులారా గోదైనా మరియా పదైనా దగైనా మొదలే లేకుండునా
పరిశుద్ధి అని వినబడు పురమదిగో వినబడు పురమదిగో పద పదారే ప్రియులారా ప్రభు కృపాసనములో బలి నుండి ప్రవహించి శుభమైన నదియుండి సుఖమిచ్చున చాట మువాయా తీరములందు సౌరభదీప్త శుభమూలై ద్రాక్ష ఫలమూలిచ్చు పరిశుద్ధి 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 అని వినబడు మదిగో వినబడు మదిగో పద పదారే ప్రియులారా జననాంబు మరణము సంసార సుఖ బాధలను భావించుట గల్గ దాపురమునందు మును నీతి కొరక బాధను పొందు తన వారి కన్ను నీలాన్నియు తుడుచు మన దేవుడా పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో వినబడు పురమదిగో పద పదారే ప్రియులారా లైవ్ రావట్లేదు బాబు లైవ్ ఎక్కేస్తాం మేడం పవర్ ఉండదు ఏముండదు రికార్డ్ బ్యాక్ బాబు ఈ పక్కకు రండి వీడియో కట్టబోతుంది ఇటు కొద్దిగా రండి వీడియో కట్టబోతుంది శ్యామ్ మేడం ప్రీతి పక్క తిరిగిన వీడియో ప్రార్థించుదాము. దేవా మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నీ సేవకుని శరీరముకు నెమ్మది గల విశ్రాంతి స్థలముగా ఉన్నట్టు ఈ భూమిని ఆశీర్వదింపను అనుగ్రహింపమని పునరుద్ధానమును జీవనమై ఉండి నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ యుగ యుగములో జీవించి ఏలుచుండి శ్రీమంతుడైన నీ కుమారుని ద్వారా నిన్ను బతిమాలు కొనుచున్నాము. ప్రార్థించుదము. ప్రభువా నిత్య విశ్రాంతి వారికి అనుగ్రహింపుము, ఎడతగని వెలుగు వారి మీద ప్రకాశింపనిమ్ము. జగద్రక్షక నీ సిలువను బట్టి నీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని విమోచించితివి కదా ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని నేను వినయముతో స్త్రీకి పుట్టినవాడును స్వల్పకాలమున బ్రతుకువాడును శ్రమతో నిండినవాడనై ఉన్నాడు. పువ్వు పూచినట్లు పెరిగి కొయ్యబడుచున్నాడు, ఏకస్థానముందు నిలవక వీడ వల్ల జరిగిపోతున్నాడు. సజీవులమై ఉండగా మనం మరణమునకు లోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము న్యాయముగా కోపగించడు ప్రభువా. నీ యొద్దకు గాక సహాయం కొరకు ఎవరి యొద్దకు వెళ్ళదు. అయినను మిక్కిలి పరిశుద్ధుడవగు ప్రభువైన ఓ దేవా, సర్వశక్తి గల ఓ ప్రభువా, మిక్కిలి కరుణగల పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణం యొక్క ఘోర బాధలకు మమ్మను అప్పగింపము. ప్రభువా, హృదయ రహస్యములను ఎరిగి ఉన్నవో ప్రభువా, మమ్మను కనికరించి మా ప్రార్థనకు నీ చెవులను మూసుకొనకము. మిక్కిలి పరిశుద్ధుడవైన ఓ ప్రభువా, మమ్మను కాయము. సర్వశక్తి గల ఓ దేవా, కనికరము గల ఓ పరిశుద్ధ రక్షక, నీతి గల నిత్య న్యాయాధిపతి, అవాసన కాలం ముందు కలిగడి ఏ బాధ వల్లనైనను మమ్మను నీ యొద్ద నుండి తొలగిపోనేకుము. ఆమేన్. చివరిసారిగా ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. ఇక లోపల పెట్టేస్తున్నాం. ఓకేనా? ఎవరైనా చూసేవాళ్ళంటే చూడండి. అర్థం ఉంది కదా. ఓకేనా? ఎవరైనా ఉంటే చూడవచ్చు, చూసేవాళ్ళు చూడవచ్చు.
వదినమ్మ బిడ్డలు అల్లుళ్ళు ఎవరన్నా చూసే వాళ్ళు చూడండి ఉంది. సరిగా నివాళులు అర్పించేవారు చూడొచ్చు. అద్దం ఉంది, అద్దంలో నుంచి బయటకు వచ్చేస్తాను. ఇట్లా ఓకే. వీడియోని కవర్ చేస్తున్నారా? వెళ్తావు వాడికి ఇంకా ఉన్నాయా? తీసినటువన్నీ కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టండి. మళ్ళీ అయిపోయాక సమాధి మీద వస్తుందా? ఇట్లా ఈ మధ్య కొద్దిగా పాటు వచ్చిన వీడియో చిన్నగా నిదానంగా వదులు. ఓకే పోతాంటారులే రాని దూరంగా నిలబడిపోయినా దాని మీద ఉన్న పచ్చగా ఉండాలి. దిగుతాలే ఉండండి. చిన్నగా మన ఉండొచ్చు కదా, మెత్తగా ఉన్నాయి మధ్యలో అందుకు. వీడియో తీస్తున్నా. ఓకే దిగి చక్కగా పెట్టాను. చక్కగా లేస్తుంది దిగు ఉండండి ఉండండి. మీరు చూడంతో మెత్తగా ఉంటాయి ఎందుకు చక్కగా ఇటు ఇటు అట రైట్. ఓకేనా? రైట్ దిగు. ప్రార్థన. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత గతించిపోయిన మా ప్రియ సహోదరుడు రెవరెండ్ మూరతోటి దొరైరాజు ఆత్మను తన ఎదుగు చేసుకుని కనుక అనుగ్రహించినాడు కనుక మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవనకై పునరుత్థానం కలుగునని నిశ్చయమును దృఢమైన నిరీక్షణ గలవారమై ఇతని శరీరము మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుతున్నాం. సమస్తము తనకు లోపరుచుకుని శక్తిని బట్టి ఆయన మన దీని సంతన మహిమ గల శరీరములకు సమరూపం గల దానిగా మార్చును. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను రాయమని లోకుని యొక్క స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురని ఆత్మ చెప్పుచున్నాడు. సకల యుగములో రాజయుండు అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ జ్ఞానవంతులకు దేవుని ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగునుగాక. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరును గాక.
మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. రాష్ట్రము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఆమేన్. ప్రభువా, ఈ నీ సేవకునితో వ్యాజ్యమాడుకుము. రెవరెండ్ మూరతోటి దొరైరాజు గారి నిత్య విశ్రాంతిని దయచేయము. సజీవుల దేశములో ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, ప్రభువునందు ఇక్కడి నుండి గతించిపోయిన వారి ఆత్మలు నీతో జీవించుచున్నవి. విశ్వాసుల ఆత్మలు శరీర భారం వదిలిపోయిన మీదట ఆనందముగాను సౌఖ్యముగాను నీతో ఉంటూ ఉన్నవి కదా. ఈ పాపలోకం యొక్క శ్రమలో నుండి ఈ మా సహోదరుడు రెవరెండ్ దొరైరాజు గారిని తప్పించుటకు అనుగ్రహించినందుకు మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. మరియు నీ పరిశుద్ధ నామము నిశ్చయముగా నమ్ముకొని గతించిపోయిన వారందరితో మేమును శరీరాత్మలందు నీ నిత్య మహిమలో సర్వసంపూర్ణతయు ఆనందమును పొందినట్లు నీ ఉచిత దయచొప్పున నీవేర్పరిచిన వారి సంఖ్యను శీఘ్రముగా పూర్తి చేసి నీ రాజ్యం త్వరగా రప్పించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. కృపగల దేవ, పునరుత్థానమును జీవమునయుండు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆయనను నమ్మువాడు చనిపోయినను జీవించును, జీవించుచు ఆయనను నమ్మువాడు ఎన్నటికి చనిపోడు. మరియు ఆయన తన యందు నిద్రించు వారిని గురించి నిరీక్ష లేని వారి వలె దుఃఖపడవద్దని తన పరిశుద్ధ అపోస్తుడైన పౌలు ద్వారా మాకు నేర్పెను. మేము ఈ బ్రతుకు చాలించినప్పుడు మా సహోదరుడు కీర్తిశేషులు రెవరెండ్ మూరతోటి దొరైరాజును విశ్రమించుచున్నాడని మేము నమ్ముచున్న ప్రకారము మేము ప్రభువునందు విశ్రమించున్నట్లును అంత్యదినమందు కలగబోవు సాధారణ పునరుత్థాన కాలమందు నీ దృష్టికి అంగీకృతముగా కనబడునట్లును నీ ప్రియ కుమారుడును నీ యందు భయభక్తులు గల వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అప్పుడు పలుకబోవు ఆశీర్వచనము పొందునట్లును తండ్రి, పాప మరణములో నుండి మమ్మను నీతి జీవమునకై లేపుమని వినయముతో వేడుకొనుచున్నాము. దయగల తండ్రి, దీనిని అనుగ్రహింపుమని మా మధ్యవర్తియు విమోచకుడునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనుషులందరికీ తండ్రివైన దేవా, మేము ప్రేమించుచును ఇకను చూడజాలని మా ప్రియులైన వారి కొరకై నిన్ను ప్రార్థించుచున్నాము. నీ సమాధానం వారికి దయచేయము. నీ నిత్య వెలుగు వారి మీద ప్రకాశింపనిమ్ము. నీ ప్రేమ సహితమైన జ్ఞానమును బట్టి, సర్వశక్తిగల నీ మహత్యమును బట్టి వారిలో నీ దివ్య చిత్తము సంపూర్ణంగా కొనసాగించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వశక్తిగల దేవా, సర్వోపకారి అయిన తండ్రి, సమస్తాదరణకర్తకు దాత, ఇప్పుడు దుఃఖపడు వారు తమ చింత యావత్తు మీద వేసి నీ ప్రేమ గల ఓదార్పును గ్రహించినట్లు వారి ఎడల నీ కనికరము చూపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నందు మాకు నిజమైన విశ్వాసము, దృఢమైన నిరీక్షణ దయచేసితివి కదా. మేము పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమమును, నిత్య జీవనకైన పునరుత్థానమును నమ్మి విశ్వసించు వారి వలె బ్రతుకులకు మాకు సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాం. మా జీవిత కాలం అంతయు ఈ విశ్వాసమును, నిరీక్షణను బలపరచమని నీ కుమారుడును మా రక్షణ యేసుక్రీస్తు ప్రేమను బట్టి నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. అందరూ చేతులు పెట్టండి. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మీయ సహవాసమును గతించిన మన పితరుల ఆత్మలకు మరి విశేషముగా మనల్ని విడిచి వదినమ్మను, బిడలను, అన్నదమ్ములు, అక్కచెల్లెలను, సంఘాన్ని, సమాజాన్ని వదిలి దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క గుడారంలో చేరినటువంటి కీర్తిశేషులు రెవరెండ్ మరి మూరతోటి దొరైరాజు అన్నగారి ఆత్మకును వదిలి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరికీ, ఇక చేయని మనకందరికీ, దేవుని ప్రజలందరికీ సదాకాలము దేవునికి తోడైనను గాక. ప్రేయర్ మీటింగ్ ఎప్పుడు మమ్మీ ఒక్క నిన్నటి నుంచి లెక్కేయండి. 28 నుంచి
January 7th. కరెక్టేనా? జనవరి అనగా కొత్త సంవత్సరం 7వ తారీఖు సాయంకాలము 7 గంటలకు అన్నగారి గృహంలో రెవరెండ్ మరి మూరతోటి దొరైరాజు గారి గృహంలో ప్రార్థనా కూటం వారిది ఏర్పాటు చేయబడినది కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రార్థనా కూటం వచ్చి కుటుంబానికి ఆదరణ కలిగించవలసిందిగా మరి కుటుంబ పక్షాన మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనవి చేస్తున్నారు. జనవరి 7వ తారీఖు సాయంకాలము 7 గంటలకు ప్రార్థన కూటము దొరైరాజన్న గృహం దగ్గర ప్రార్థన కూటం ఏర్పాటు చేయబడినది కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రార్థన కూటమిలో పాల్పొందవలసిందిగా కుటుంబ సభ్యులు కోరుచుంటున్నారు. జనవరి 7వ తారీఖు సాయంకాలం 7 గంటలకు. మమ్మీకి మట్టి అంది. Come here, you come here. Or you go that side. You come one side. You also take that sand in your hand and 3 times you have to put. Take Nana. Then take. I'll hold it. You hold. No, right hand. Take the right hand. Hold this. You are coming in between the video. Betty, ఏ నా ఇక్కడ కూడా పంపించండి నాన్న. ఈ మట్టి కూడా తీసుకోవచ్చు మనం. అది తెలుగు అర్థం. నేను తీసిస్తాను. ఏమవుతుంది నువ్వు పడతావు ముందుకి ఇక్కడ చెప్తాయి ఎక్కడ పట్టుకోలేవా మేడం పక్కకు రండి కొద్దిగా. అరే సంపాస్ అవి ఆడ పూలు అన్ని పూలు తెమ్మను. అది అది పెద్దది సంపాస్ డెకరేట్ చేసిన పూలు ఉన్నది పెద్దది ఒకటి కాదు అవి మూట కట్టారు మూట కట్టారు. దాటండి అర్థం మీద అక్కడ కొంచెం లోపలికి
బాబు అరే బాబు తొందర అక్కడ పెడతాం పైన లాస్ట్ లో పెడతాం క్లోజ్ చేస్తారు బాబులు అందుకే వాళ్ళకి తెస్తాలే తర్వాత పైన పైన బండలు వేసినాక క్లోజ్ చేస్తానా క్లోజ్ చేసిన తర్వాత తెలుస్తాను అంత పాటు లేస్తారని వీళ్ళు కూడా బాబు కొంచెం మట్టిదేమో ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా అవన్నీ తీసుకురావాలన్నా అక్కడ పెట్టేసి దీని మీద పెట్టేస్తే వాళ్ళు అయిపోయింది బాబు అర్థం కొంచెం మట్టి తీసేస్తే బాబు బ్యాగ్ అదే వద్దులే లోపల పైన పైన ఏమున్నా విష్టాడికి వస్తుంది దీని మీద పెట్టు దాని మీద పెట్టాను అలా దీని మీద పెట్టు దగ్గర పెట్టు చెప్పిన పూలు గీళ్ళు అన్నీ వేస్తారు అందుకని వేసేసుకోండి. అదే ఎవరైనా పూలు తెచ్చి ఇక్కడ ఏంటి పైన సమాధి మీద దాన్ని తెప్పించి పెట్టాలి. సాల్ట్ ప్యాకెట్ తొందర తెస్తే సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు కొంచెం కొంచెము కొంచెమే ఉంటే వేసేస్తారు బాబు. వస్తుందండి సాల్ట్ ప్యాకెట్ క్యాండిల్స్ బాబు బాబు ఒక్క నిమిషం అరే కొంచెం ఉండు బాబు కొంచెమా
తీసుకో ఏనైతే వాళ్ళకి కూడా ఇచ్చాను, వాళ్ళకి కూడా ఇచ్చే తీసుకో తీసుకో అదేం చేస్తాను మన వాళ్ళు కూడా డబ్బులు ఏం చేస్తారు ఇస్తారు మెయిన్ వాళ్ళకి మనకి ఇస్తుంది మెయిన్ వాళ్ళకి, మనకి ఇది మెయిన్. లింక్ పెట్టారా? లింక్ అయిపోయింది, ఇక్కడ ఏం పవర్ సప్లై ఉండదు కదా, రికార్డ్ చేసి ఆల్రెడీ లైవ్ ఉన్నదని లింక్అప్ చేశారు. కంటిన్యూటీ ఇచ్చేసాం వాళ్ళకి ప్రైజ్ హెచ్డి ప్రైజ్ నేను ఎప్పుడూ ఆలోచన చేశాను మీ గురించి యూట్యూబ్లో. యూట్యూబ్ ఆల్రెడీ 2 సెక్షన్లు వచ్చినాయి, చర్చిది ఇంటి కాల్ సెక్షన్ ఇది, ఆ 2 మిక్స్ చేసుకొని క్లబ్ చేసేసి 3 ఒకటే క్లిక్ అయిపోతుంది, కంటిన్యూటీ ఉంటుంది. మాట్లాడాలి. హెచ్డి టీవీ ఓపెన్ అయిందా సార్? పెద్ద కనెక్షన్ అయ్యేది నెట్ ప్రాబ్లం లోపల శ్యామ్ అమ్మా కొద్ది జరగనమ్మా. ఒకసారి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇంకా రిస్క్ మూడోసారి గుర్తుంది కరెక్ట్గా. అదే రెడీగా ఉంది ఇట్లనే రిస్క్ ఎక్కువ. వీళ్ళు బాబు
అవసరం లేదు నేను అది కెమెరా ఉంది ఇంట్లో వచ్చేస్తే లేదు గ్రైండర్ అంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నాకేమన్నా మాట్లాడుతున్నాను ఎట్లుండడం ఏదో అది ఉన్నట్టుండి వాడు చాలా యాక్టివ్ తిరుగుతూ మంది వాడు. హలో ఏమైనా ఆటో వస్తా కానీ తీసుకొని వేరే చోట అన్నా ఎవరైనా ఆటో వస్తే ఎక్కువ లేదంటే ఉంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే వచ్చేసి నేను జోహరాపురం సమాధికి వచ్చిన తెలిసిన వాళ్ళే మామూలుగా అంటే రికార్డింగ్ ఫోర్ స్లాట్స్ వస్తాయి మిస్ కాదు. అదే చెప్పండి పక్క జరుపుకుంది 2015లో అది మౌర్యన్ వెనకాల మాకే వస్తుంది రాగం అమ్మేసి సపోర్టింగ్ అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. అందుకే లేట్ అవుతుంది. అందుకే లేట్ అవుతుంది. మామూలుగా పొడి మేడం కొంచెం జరగండి మేడం. జాగ్రత్త. కార్లు లేని వాళ్ళు కలెక్టరేట్ కాదు టౌన్లో పోతుంది, చర్చ కాడికి పోతుంది బండి. కార్లు లేని వాళ్ళు అది ఎక్కింది దగ్గర దగ్గర
ఆనందులు అంటే బలం అమ్మా ఎవరైనా కలెక్టరేట్ వరకు పోతుంది టౌన్లకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అది దగ్గర ఎవరైనా మీరు ఎక్కడిది రోడ్లు చర్చికాడికి పోతావా వస్తున్నా బాబీ ఎట్టెక్కుతున్నాడు బాబు ఎక్కినారు కదా రోజు ఒకరు ఎక్కిస్తున్నారు లేకపోతే దిగిందా ఎక్కేసినాడు బాబు కానీ జారుతారబ్బా అట్లా ఎక్కితే ఫోన్ చేశాను లేకపోతే జారుతారు కదా ఆడ ఏముండదు అదేముండదు ఎక్కువ వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో వల్ల అమ్మ పాప పెట్టద్దు మమ్మీకి ఇచ్చేసి అక్క క్యాన్లు కాలేదు పాపకి అత్త వద్దులేత్తా అత్త నువ్వు ఇట్లా పడుతావు క్యాండిల్ తీసేసారు అని క్యాండిల్ తీసేసారు అంతే అందుకున్నా అక్కడ వేద్దాం ఇన్ని బావాలు ఎన్ని బావాలు ఉన్నాయి అందరు అక్కలకి బావాలే ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం ప్రేయర్ పెద్దనాన్న పట్టుకోవాలా పెద్దనాన్న పట్టుకో లాస్ట్ తమ్ముడేమో ఎవరైనా క్యాండిల్స్ అంటే ఏమనుకుంటున్నారా? నేను
పెట్టక్కడ వడైపోయింది ఇవి He's blowing the candles from so far. ఏమైందన్నా యూ వాంట్ సమ్ వాటర్ పెద్దనాన్న చిటి ఒక్కటే ఉన్నది మీ అన్నోళ్ళు వెళ్ళిపోయి నేను దగ్గరికి వచ్చి ఉంటున్నాడని విశ్వసిస్తూ నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాం తండ్రి ప్రభా. తన జీవిత యాత్రలో నేను తన ప్రయాణంలో మీరు తోడుగా ఉండి మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మంచి పోరాటాన్ని తండ్రి నేను ప్రభా తన యొక్క పరుగును పడముట్టించాడు. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను సరి ఉంటున్నాడు తండ్రి ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి, ఓదార్చండి నైనా. వారి ప్రతి అవసరతల అక్కర్లు మీరు తీర్చండి నైనా. వారికి మీరే తండ్రిగా ఉండండి, భర్తగా ఉండండి అయినా. మీ సహాయ సహకారాలను బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయినా. వారి ఆత్మకు శాంతిని కలగచేయమని చేరిన ప్రతి ప్రియుని బట్టి నైనా, బంధువర్గాన్ని అంతటిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా నీ రాకడలోనైనా ప్రభా మాట తిరిగి ఎత్తబడతాడని విశ్వాసంలో మేము ఉండటానికి మీరు కృప చూపించారు. నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా నేను నిరీక్షణ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఒక దినాన నేను అందరం మరలా ఏక కుటుంబంగా నీ సన్నిధిలో మేము కలుసుకుంటామనే విశ్వాసం, ఆ నమ్మకం మాకు ఇచ్చిన విధాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఎదురైనా మళ్ళా ఈ ప్రాంతానికి విడిచి మేము వెళ్తుండగా మాతో రమ్మని నేను తిరిగి 7వ తారీఖున నేను జరిగే ఆ ప్రార్థన కూడికలోనైనా ప్రభావ మీరు ఉండమని, నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నామని, మీరే మహిమ పొందమని యేసు పేరిట వేడుచు నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సమాధానం సహవాసం ఇక్కడ మన కుటుంబం ప్రతి ఒక్కరికి, బంధువులకు, శ్రేయోభిలాషు నిరంతరము తోడై ఉండునుగాక. Sarah.